వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తలంబ్రాలు 6వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ వైపు బాధగా చూస్తుండిపోయింది. ఆమెకు కూడా అన్నం సహించక హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వచ్చింది. చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నాడు. అర్జున్, చెప్పు, ఏమైంది? ఏం కాలేదు, నాకు వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు అంటూ తల ఎత్తకుండా ఆన్సర్ ఇచ్చాడు. ప్లీజ్ భోజనం చెయ్యి, అన్నీ తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ మహా, విసిగించకు అంటూ ల్యాప్టాప్తో సహా బయటికి వెళ్ళి సిమెంట్ బెంచ్ మీద కూర్చొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాడు. నువ్వు చేసిన తప్పు క్షమించలేనిది. ప్రేమ అనేది ఎప్పుడో నా మనసులోనే చచ్చిపోయింది. నువ్వు ప్రేమ కావాలి అంటే నేను ఎలా ఇవ్వగలను? నన్ను క్షమించరాని నువ్వు క్షమించరాని తప్పు చేసినప్పుడు నా వల్ల నువ్వు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు. మన మధ్యన ప్రేమ లేకపోయినా బలవంతంగా నీతో నన్ను ముడివేసిన ఈ బంధం అయితే ఉంది కదా అనుకుంది. వర్క్ చేస్తున్నాడే కానీ మనసులో లేదు. తను బాధ పెట్టడంలో తప్పు ఏముంది? తనకి అయితే నిజం తెలియదు కానీ ఎందుకు నన్ను ప్రేమికుడిగా కాకపోయినా భర్తగా చూడడం లేదు అనుకున్నాడు. స్టవ్ మీద గిన్నెలో ఉన్న వేడి పాలు గ్లాస్లో వేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని అర్జున్ దగ్గరికి వచ్చింది. ఆమె రాకని గమనించినా కూడా ఏమీ పట్టనట్టుగానే ఉన్నాడు. అర్జున్, విసిగించకు అన్నాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? కాదు అంటూ కోపంగా అర్జున్ ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని, చేయి నొప్పిగా ఉన్నా కూడా ఎందుకు వర్క్ చేస్తున్నావు? ఉన్న కోట్లు చాలేదా? తెగ సంపాదించి ఏ మూలన పెడతావు? అప్పుడప్పుడు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వు. అన్ని కోట్లు ఎక్కడని దాచుకుంటావు? మంచం కింద దాచుకుంటావా? ఎప్పుడు చూసినా డబ్బుతోనే ఉంటావు. ఏయ్, ముందు నా ల్యాప్టాప్ ఇవ్వు. ఓ, ఇది చేయకు, చేయి బాలేదు కానీ వర్క్ చేస్తున్నాడు. నేను ఎలా ఉంటే నీకెందుకు? నన్ను విసిగించకు అని చెప్పాను కదా. చీర కొంగు నాభి దగ్గర దూపుకొని కోపంగా అర్జున్ పక్కన కూర్చొని, విసిగిస్తాను, మూసుకొని ఈ ఫ్రూట్స్ తిను, అలానే పాలు తాగు. చూడు, నువ్వు నా మీద అంత జాలి దయ చూపించవలసిన పని లేదు. నా మీద ప్రేమ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చావు? ప్రేమ లేదు కానీ సంవత్సరం వరకు నేను నీ భార్యనే కదా. పైగా నువ్వు కండిషన్స్ పెట్టావుగా, నీకు ఫుడ్ దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు నీ పనులన్నీ చేయాలని, అందుకే తెచ్చాను. నిజంగా నువ్వు చాలా శాడిస్ట్ దానివే. నువ్వే నన్ను బాధపెట్టి ఇప్పుడు బుజ్జగించడానికి వచ్చావు. చూడు, నైట్ ఫ్రూట్స్ తినే అలవాటు నాకు లేదు. ఎలానో ఫుల్గా మెసావుగా, ఇవి కూడా నువ్వే తినే. అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని కోపం రప్పించుకు, ముందు తిను. నువ్వు నీ సెకలు కాకపోతే నాకు తెలియక అడుగుతున్నాను. నైట్ టైం ఫ్రూట్స్ తినే అలవాటు లేదు అంటున్నావు అంటే నీకు ఫుడ్ తినే టైం ఎక్కడుంటుంది? 24 గంటలు ఆ పనే చేస్తావు కదా అంటూ గుండ్రంగా కళ్ళు తిప్పింది. అర్జున్ కోపంగా మహా ఫేస్ చూసి, అవును, అదే చేస్తాను. మాటికి ఆ మ్యాటరే చేస్తున్నావు. నీకు అంత కోరికగా ఉంది. పద, లేట్ ఎందుకు? పైగా మన ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చింది కదా, ఒకసారి అలా ట్రై చేద్దాం, ట్రయల్ వేద్దాం అంటూ మహా ఫేస్ మీద గాలి ఊది ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టి, సంపాదించేది ఎవరి కోసం? ప్రిన్సెస్, మన పిల్లల కోసం. కోట్లు వాళ్ళకే కదా. నాకు అంటావా? డబ్బు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు, అదే నాకు 1000 కోట్ల ఆస్తి అంటూ ప్రేమగా చూశాడు. ఏదో మైకం కమ్మినట్లుగా అనిపించి అర్జున్ని మరింత దగ్గరికి తీసుకొని, మనకి పిల్లలు పుడతారా? ఎస్. నువ్వు ఇప్పుడు కష్టపడేది పిల్లల ఫ్యూచర్ కోసమా? అవును ప్రిన్సెస్ అంటూ ఆమె చెంప మీద చేయి వేసి, మనం నలుగురిని కందాం, ఏమంటావు? హా అంటూ నోరెళ్ళబెట్టి, బాబోయ్, నా వల్ల కాదు అంటుంది. అదే ట్రాన్స్లో ఇంకొంచెం మహాఫేస్ దగ్గరికి వస్తే అర్జున్ పెదవుల్ని తాకుతాయి. నీ వల్ల కాదు ఏంటి? కష్టపడేది నేను కదా. మహా సిగ్గుతో నవ్వేలోపే పైనుంచి గాలి చల్లగా తన ఫేస్ని తాకేసరికి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. బాబోయ్, ఇది పాత మహాలా ఉంది. ఏమాత్రం దీని ఫేస్ చూసి టెంప్ట్ అయినా ముద్దు వరకు వెళ్ళానంటే చెప్పు తీసుకుని మరీ కొడుతుంది అనుకొని, ఏంటి పిల్ల, డ్రీమ్స్లో ఉన్నావా? నాతో బెడ్ మీద ఆ రకంగా అంటూ కావాలని మహాభుజంపై చేయి వేసి గట్టిగా నొక్కాడు. అతని స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి వెంటనే దూరంగా జరిగి, ఏయ్, పిచ్చిగా ఉందా? నా భుజం మీద చేయి వేశావు. నువ్వు పెద్ద ఫిగర్ అని నీ మీద చేయి వేస్తాను. ఏంటి, అప్పుడే నా ప్రేమలో పడిపోయావా? నాకు ఇంత దగ్గరగా వచ్చేసావు. ఇదిగో, మాట్లాడేది ఏదో ఫాస్ట్గా మాట్లాడు, నాకు నిద్ర వస్తుంది. ఓ, చేయి మాకే పిల్ల, నాకు తెలుసు నాలో నీకు బాగా నచ్చేది నా షార్ప్ లుక్స్ అని. నేను దగ్గరికి వచ్చినప్పుడల్లా అవి చూసే నువ్వు కంట్రోల్లో తప్పుతావని. చా, నేనేంటి ఇలా చేశాను?
వీడు ఇప్పుడు నన్ను ఆడేసుకుంటున్నాడు, వీడు పక్కన ఉంటే చాలు నన్ను నేను మర్చిపోతాను అనుకొని నీకంత సీన్ లేదు, కానీ ముందు ఈ ఫ్రూట్స్ తిను, ఆకలితో ఎలా పడుకుంటావు? అబ్బా కవరింగ్లు. మహాకోపంగా, నేను ఏమీ కావాలని నీ దగ్గరికి రాలేదు, నువ్వే అలా చేసావు, పైగా మళ్ళీ నన్ను అంటున్నావు. తింటావా తినవా? తింటాను, కానీ నాకు పాలు వద్దు. వై? నాకు ఇష్టం ఉండదు అంటూ ఫ్రూట్స్ తీసుకుని నోట్లో పెట్టుకోకుండా మహా నోటి దగ్గర పెట్టి, దా తిను, నాతో పాటు పస్తులున్నావుగా. నీకెలా తెలుసు? నా ప్రిన్సెస్ గురించి నాకు తెలుసు, కానీ తిను అంటూ ఆమె నోట్లో పెట్టి తను తిన్నాడు. అతని ప్రేమకి సంతోషం కలిగిన అతను చేసిన గాయం గుర్తొచ్చేసరికి మహా బాధగా చూసింది. ఇవిగో యాక్, ఈ పాలు వద్దు నాకు అంటూ రూమ్కి వెళ్ళాడు. వెళ్తున్న అర్జున్ వైపు చూస్తూ, ఎలా వేడిని అర్థం చేసుకోవాలి? ఎన్ని మాటలు అన్నా పడతాడు, కోప్పడినా భరిస్తాడు, ఏడిస్తే బాధపడతాడు, నా ఆకలి తీరుస్తాడు. చరణ్ అన్నయ్య చెప్పినట్లు నిజంగానే అర్జున్ మారిపోయాడా? ఓయ్ సైకో, మంచు పడుతుంది కదా, లోపలికి రా, పడుకుందాం, ఇంకేం ఆలోచిస్తున్నావు? మహా కోపంగా లోపలికి వచ్చి, ఎవరిని సైకో అంటున్నావు? ఇంకెవరిని, నిన్నే భార్యమని అంటూ బెడ్ మీద నడుం వాల్చి ఫోన్ చూస్తుంటే, హలో బాబు స్వాతిముత్యం, బెడ్ అంతా నువ్వే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? తల తిప్పకుండానే వచ్చి నా మీద పడుకో. అర్జున్, మరేంటి ప్రిన్సెస్, ఈ ప్లేస్ నీకు సరిపోదా? అయినా ఇది చిన్న మంచం కదా, అడ్జస్ట్ చేసుకో. నాకు తెలుసు, కానీ మధ్యలో దిండు పెట్టాలి కదా, దానికి ప్లేస్ అంటున్నాను. కొట్టానంటేనా మూతి పగులుద్ది, మూసుకొని పడుకో. ఇద్దరికే ప్లేస్ చాలదని ఇది మళ్ళీ దిండుకు ప్లేస్ కావాలంటే? అయినా నిన్ను ఏం చేయను, చేస్తే గీస్తే నువ్వే నన్ను చేయాలి. కానీ ఏయ్ హిట్లర్, ఏంటి నాతోనే గొడవ పడుతున్నావు? నీతో వాదించే ఓపిక నాకు లేదమ్మా, నాకు చాలా నిద్రొస్తుంది అంటూ ఒకవైపుకి తిరిగి పడుకున్నాడు. ఏయ్ హిట్లర్, అదేంటి, నేను ఇప్పుడు డైలాగ్ కొట్టాలి కదా, అప్పుడే ఎందుకు పడుకున్నావు? లే, ముందు నిన్ను నేను తిట్టాలి అంటూ మంచం మీద కూర్చుంది. మహా మాటలకి నవ్వుకుని ఏమీ పట్టనట్టు పడుకున్నాడు. అప్పుడే పడుకున్నావా? పొద్దుట లేస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ తనలోనే తాను తిట్టుకుంటూ, ప్లేస్ అంతా ఈ హిట్లర్కే సరిపోయింది, ఇంకా ఎక్కడ పడుకోను? మాయలోడు నాకు డైలాగ్ కొట్టి వెంటనే పడుకున్నాడు, చెప్తాను ఉదయం అంటూ వన్ సైడ్కి పడుకొని అర్జున్ వీపు చూసి, పోనీలే బుద్ధిగా పడుకున్నాడు అనుకుని మహా పడుకుంది. కాసేపటికి అర్జున్ నడుం మీద కాలు వేసి అతని మెడ దగ్గర చేయి వేసింది. ఇప్పుడే మొదలుపెట్టిందా, దీనికి పడుకోవడం కూడా రాదు అనుకుంటూ వెనక్కి తిరిగి మహాని చూశాడు. గాఢంగా నిద్రపోతుంది, పైకేమో డీసెంట్గా కనిపిస్తుంది, పడుకోవడం చూడాలి. ఏమాత్రం నిండు గర్భిణి దీని పక్కన పడుకుంటే దీని కుమ్ముడికి నొప్పులు లేకుండానే పిల్లల్ని కంటుంది అంటూ మహా ఫేస్ చూశాడు. పప్పి ఫేస్ పెట్టి నిద్రపోతుంది. ఆమె కాలు పక్కకి నెట్టి చేతిని సరిగా తన గుండెల మీద పెట్టుకున్నాడు. ఈసారి 2 కాళ్ళు తెచ్చి అర్జున్ మీద వేసింది. గాలికి ఆమె పవిట చెంగు అతని ఫేస్ మీద పడేసరికి, ఓరి దేవుడో, చూస్తుంటే ఇది నన్ను నిద్రలో రేప్ చేసేలా ఉంది అనుకుని ఆమె పవిట సరిచేసి కుదురుగా పడుకోబెట్టాడు. ఈసారి మహా అర్జున్ని గట్టిగా చుట్టేసి కాలు వేసి పడుకుంది. ఆమె కుమ్ముడికి అర్జునికి అసలు నిద్ర పట్టడం లేదు. నెమ్మదిగా మహాని పక్కకి నెట్టి దుప్పటి కప్పి పైకి లేచాడు. బాబోయ్, నిద్ర లేక చేస్తుంటే ఇది కుమ్మేస్తుంది అనుకుని చాప చూసి అది కింద వేసుకుని పడుకున్నాడు. లగ్జరీగా ఉండే అర్జున్కి కింద పడుకోవడం చాలా కష్టంగా అనిపించింది. రూమ్లో ఏసీ లేక ఫ్యాన్ గాలి సరిగా తగలకపోవడం, దానికి తోడు దోమలు కుట్టడంతో ఎంతకీ నిద్ర పట్టలేదు. నాకేంటి ఈ నరకం అంటూ పైకి లేచాడు. బెడ్ మీద మహారాణిలా దర్జాగా పడుకుని ఉన్న మహాని చూసి, ఇది నాకు మామూలు శిక్ష వేయటం లేదా, నరకం స్పెల్లింగ్ ఈరోజు నా చేత రాయించింది, దొంగమొహంది, చెప్తాను దీని సంగతి అనుకున్నాడు. కాసేపు కోపంగా చిందులు తొక్కి మొత్తానికి కింద పడుకున్నాడు. మహా మహా లే, గుడికెళ్ళాలి అంటూ తలుపు బాదుతుంది సంగీత. తల్లి పిలుపు చెవికి చేరగాని, రెడీ అవుతానమ్మా అంటూ దుప్పటి కప్పుకుంది. తొందరగా రెడీ అవ్వాలి, టైం అయింది, నేను ఈలోపు కాఫీ తెస్తాను అంటూ సంగీత వెళ్ళగాని, ఇప్పుడు గుడికి వెళ్ళాలా, ఈ ప్రోగ్రాం రేపు పెట్టినా బాగున్ను అంటూ దుప్పటి పక్కని పెట్టి పైకి లేచింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కింద ఉన్న అర్జున్ వైపు వీపు మీద అడుగు వేసింది. ఏంటి మెత్తగా ఉంది అంటూ చూసి వెంటనే నోరు పెద్దది చేసి, ఏం చేయాలో తెలియక కంగారులో ముందుకు అడుగు వేయబోయి చీర కుచ్చిళ్ళు కాలుకి బంధాలుగా రావటంలో ఆ గలాటలో ఒక్కసారిగా అర్జున్ వీపు మీద పడింది. అప్పటికే నిద్రలేక మహా అడుగుకి వేసేసరికి మెలకు వచ్చిన అర్జున్ వెనక్కి తిరుగుతుంటే మహా ఒక్కసారిగా మీద పడడంతో
గట్టిగా కళ్ళు మూసుకొని, చంపేశావు కదే కంత్రిదానా. ఏంటి, నేను కంత్రీనా? మరి కాదా అంటూ కళ్ళు తెరిచి చూడడానికి నరం పేగులా ఉంటావు. ఏం తింటున్నావే, ఇంత బరువు ఉన్నావు? తిన్నది అంతా లోపల ఉన్న బోన్స్కి పెడుతున్నావా? కొట్టానంటే మొహం పగులుద్ది. నేనేం బరువు ఉండను, నువ్వే కావాలని అంటున్నావు. నేనెందుకు కావాలని అంటాను? నైట్ అంతా నన్ను కుమ్మేశావు. పోనీలే అని కింద పడుతుంటే వీపు మీద అడుగు వేసి తొక్కేశావు. నాకు తెలియక అడుగుతున్నాను, మీ అమ్మా నాన్న ఎందుకు పిలిచారో తెలియదు, కానీ నేను ఇంటికి వెళ్ళేలోపు నన్ను మర్డర్ చేసేలా ఉన్నావు. నేనంత శాడిస్ట్ దాన్ని కాదు నీలాగా. కోపంగా చూసి అర్జున్ కళ్ళల్లో చూసింది. ఏంటి, నీ కళ్ళు రెడ్డిగా ఉన్నాయి? మరి ఉండవా అంటూ మహా చెంప మీద చెయ్యి వేసి, నైట్ నువ్వు నీ అందచందాలని నాకు చూపించేసరికి నిద్ర పట్టలేదు తెలుసా అంటూ నోరు తెరిచింది మహా. ఎస్, ఏం చూశానో చెప్పనా మరి అంటూ అర్జున్ లుక్స్ మహా హార్ట్ దగ్గరికి వచ్చేసరికి, హేయ్ నువ్వు చాలా చేస్తున్నావు అంటూ రెండు కళ్ళు తన చేత్తో మూసేసి, కంట్లో కారం కొడతాను పోకిరి వేషాలు నా దగ్గర వేస్తే. నైట్ ఫ్రీగా చూపించావు కదా, అందుకే పోకిరి అయ్యాను. నువ్వు నిజంగానే కంత్రిగాడివి అంటూ కోపంగా పైకి లేచి టవల్ తీసుకుంటూ ఉంటే, హేయ్ ప్రిన్సెస్, ఒకటి చెప్పడం మర్చిపోయాను. మహా కోపంగా, ఏంటి మళ్ళీ నీ గోల? అర్జున్ నవ్వుతూ పైకి లేచి మహా చెవిలో మెల్లగా, నీ నడుం దగ్గర కరెక్ట్గా నాభి దగ్గర పుట్టిమచ్చి ఉంది చూడు, అది సూపర్. అది చూసే నా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది తెలుసా. మహాకోపంగా అర్జున్ని వెనక్కి నెట్టి, నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంటూ సిగ్గుతో అక్కడ ఉండలేక పరుగున వాష్రూమ్కి వెళ్ళింది. ఓయ్ ప్రిన్సెస్, నువ్వు సిగ్గుపడితే బాగుంటావు అంటూ మహాకి వినిపించేలా అరిచాడు. వీడి తప్పేముంది, నాదే తప్పు. అసలు నేను కుదురుగా పడుకోను కదా, అందుకే అర్జున్ ఇలా ఆడుకుంటున్నాడు అనుకుంది. కాసేపటికి కారు కుడి ముందు ఆగడంతో మహా కారు దిగింది. ఇంతలో సంగీత, శ్రీకర్ కూడా కారు దిగి లోపలికి నడుస్తుంటే మహా వెళ్తున్నదల్లా వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూసింది. కారు దిగకుండా అర్జున్ కూర్చోవడం చూసి అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి గుడి లోపలికి రావా, ఇక్కడ కూర్చున్నావు? నేను రాను, నాకు అలవాటు లేదు గుడికి రావటం. ఏదో అత్తయ్య రమ్మన్నారని వచ్చాను అంతే అంటూ ఫోన్ చూసుకుంటుంటే అర్జున్ చేతిలో ఫోన్ లాక్కుని, గుడికి వచ్చే అలవాటు లేదు, కానీ ఆ అలవాట్లు అయితే బాగా అబ్బాయి కదా. ఏయ్ చంపేస్తాను, నేను రానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. నేను పిలుస్తున్నాను కదా రా, లేదంటే దేవుడికి కొట్టవలసిన కొబ్బరికాయ నీ నెత్తి మీద కొడతాను. నీకు మొగుడంటే లెక్కలేదే, అందుకే నోటికి వచ్చిందల్లా వాగుతున్నావు. ముందు ఫోన్ ఇవ్వు, అర్జెంట్ కాల్ మాట్లాడాలి. ఎందుకు? రూమ్ నెంబర్ హోటల్ ఎక్కడో చెప్పడానికా? నిన్ను అంటూ కోపంగా చూశాడు. కోపంలో భలే ముద్దుగా ఉంటావయ్యా, కానీ నేను ఫోన్ ఇవ్వను. అయినా దేవుడికి మాట ఇచ్చాను, నేను మా ఆయన చాలా పాపాలు చేశాడు, క్షమించు, స్వామి గుడికి తీసుకుని వస్తానని. అందుకే లోపలికి వెళ్దాం పదా అంటూ అమాయకంగా ఇంకా క్యూట్గా చూసింది. ఆ పప్పి ఫేస్ చూసిన అర్జున్కి మహా తెగ నచ్చేసింది. నిజంగా తనని తాను చాలా కంట్రోల్ చేసుకున్నాడు. నైట్ ఆమె నిద్రలో తన మీద పడుకోవటం, గట్టిగా హగ్ చేసుకున్న దగ్గర నుంచి మెదడు మనసు రెండూ కంట్రోల్ తప్పాయి. దానికి తోడు ఇప్పుడు మా ఆయన అంటూ మహా అనేసరికి అర్జున్ ఇంకా తన పరిస్థితి తనకి చాలా కష్టంగా ఉంది. సరే వస్తాను పదా అంటూ కారు దిగాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అప్పుడే గుడికి వచ్చిన లీనా అర్జున్ రాకను చూడగానే ఆమెకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఏది ఏమైనా ఈరోజు అర్జున్కి నా మనసులో మాటని చెప్పాలి అంటూ కారు దిగింది. హర్ష కూడా లీనా వెనుక కారు దిగాడు. లీనా మాటలకి మహా అర్జున్ మధ్య ఏం జరుగుతుందో చూడాలి. ఏంటి ఇక్కడే నిలబడిపోయావు, లోపలికి పదా లీనా? పదా అన్నయ్య అంటూ హర్ష చేతిని పట్టుకుని లోపలికి నడిచింది. అర్జున్ కోసం చూసింది, ఎక్కడా కనిపించకపోవడంతో ముందు దేవుడి దర్శనం చేసుకుని తర్వాత అర్జున్ దర్శనం చేసుకోవాలి అంటూ దేవునికి దండం పెట్టుకుంది. అరే నడు, ఏమైందని? లోపలికే కదా వచ్చింది, జస్ట్ 3 times అలా గుడి చుట్టూ తిరగటమే. చూడు ప్రిన్సెస్, నువ్వు రమ్మన్నావని లోపలికి వచ్చాను, అంతేకాని దండం పెట్టుకో, బొంగరంలా తిరుగు, ఇలాంటి సలహాలు మాత్రం ఇవ్వకు అంటూ అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు అర్జున్. చేసిన పాపాలు పోవాలంటే ఈ మాత్రం గుడి చుట్టూ తిరగాలి హిట్లర్. అబ్బబ్బబ్బా, నా వీక్నెస్ని పదే పదే తెప్పి పొడవకే, ఇది అసలే గుడి, కాస్త నన్ను కుదురుగా ఉండని. పోయి నువ్వు దండం పెట్టుకుంటావో లేదంటే గుడి చుట్టూ తిరుగుతావో నీ ఇష్టం. మహాకోపంగా, ఒక అమ్మాయి ఎస్ అంటే దాని చుట్టూ 1000 సార్లు అయినా తిరుగుతావు, గుడి చుట్టూ తిరగడానికి ఏం మాయరోగం వచ్చింది? ఒక భార్యగా అడుగుతున్నాను, నాతో పాటుగా నువ్వు ప్రదక్షిణాలు చేయాలి. చేయకపోతే? అర్జున్, ఎందుకు నేను చెప్పిన మాట వినవు పదా
అంటూ అతని చేతిని పట్టుకుని గారాబం మొదలుపెట్టింది. బాబోయ్, నీ దగ్గర చాలా శాఖలున్నాయి. నన్ను ఎలా టెంప్ట్ చేయాలో, నా కోపం ఎలా తగ్గించాలో నీకన్నీ బాగా తెలుసు కదా. ఉఫ్, ఇంకా ఆపు బాబు నీ పురాణం అంటూ అర్జున్తో ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టింది. ఆమె వెనక నడుస్తున్న అర్జున్ దొంగ మొహంది అనుకున్నది చేసే వరకు వదలదు నన్ను అంటూ మహావైపు చూశాడు. వయ్యారంగా నడుంతో పాటుగా అటూ ఇటూ ఊగుతున్న జడ, సూర్యరశ్మి వెలుగుకి మెరుస్తున్న ఆమె నెలవంక లాంటి నడుము, వీపు మీద చిరు చెమట, చిన్నగా నాట్యం చేస్తున్న ఆమె చెవి కమ్మలు. ఆమె అందచందాల్ని స్లో మోషన్లో చూసేసరికి బ్యాక్గ్రౌండ్లో అర్జున్కి మ్యూజిక్ స్టార్ట్ అయింది. మరింత దగ్గరగా ఆమె వెనకే నడుస్తూ ఆమె మెడవంపుని చూస్తూ ఉండిపోయాడు. నడుస్తున్న మహా ఒక క్షణం ఆగింది. తను ఎందుకు ఆగిందో కూడా చూసుకోకుండా ఆమెను చూస్తున్న ట్రాన్స్లో ఆమె వీపుకి గుద్దుకున్నాడు అర్జున్. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, మహా ఏంటి ఆగిపోయావు, నడవచ్చు కదా. నువ్వు ఏంటి అంత దగ్గరగా నడుస్తున్నావు, ఏంటి నా వెనక నుంచి నాకు సైడ్ కొడుతున్నావా? హా, నువ్వు పెద్ద మిస్ ఇండియావని నీకు సైడ్ కొడతాను, పో పక్కకి జరుగు. ఓ చేయకు, నీ సెకలని నాకు తెలుసు, ఇది గుడి కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే ఏం చేస్తావు అంటూ మహాకాలని తొక్కాడు. హిట్లర్, ఏం చేస్తున్నావు అంటూ కాలుని వెనక్కి తీసుకుని, ఇది గుడి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మూసుకొని ముందుకున్నాడు. లేదు, నేను ఇలానే నడుస్తాను. ఉఫ్, నీతో మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ ఒక్కసారిగా గట్టిగా అర్జున్ కాలు తొక్కేసి, సరే పద, నీ ముచ్చట నేనెందుకు కాదంటాను. మహా, ఇక్కడ నీ చూపు, నీ మాటలు, నీ మనసులో కలిగే భావాలు అన్నీ నాకు తెలుసు. హిట్లర్ అంటూ నడుము కనిపించకుండా చీర కవర్ చేసి నడవడం మొదలుపెట్టింది. హార్ట్ దగ్గర చేయి వేసుకుని, దీని ఆశాలు కానీ పిల్ల చీర కట్టి నా మైండ్ పోగొట్టిందిగా అనుకుని తనలో తానే నవ్వుకుని గుడి ప్రదక్షిణాలు చేసి దేవునికి దండం పెట్టుకున్నారు ఇద్దరు. ఇంతలో అర్జున్కి ఫోన్ రావడంతో, మహా, నేను ఆఫీస్ కాల్ మాట్లాడి వస్తాను, అర్జెంట్. ఏ ఆఫీస్ కాల్? ఆ ఆఫీస్ కాలేనా అంటూ మాట సాగదీసేసరికి, అసలు ఏంటే నువ్వు, ఏ టాపిక్ వచ్చినా నువ్వు నా టాపిక్ వదలవా అంటూ అటు తిప్పి ఇటు తప్పి అక్కడే తీసుకుని వస్తావు. తీసుకురావడం ఏంటి, నువ్వు చేసే పనులు అవే కదా హిట్లర్ అంటూ అతని నుదుటిన కుంకుమ పెట్టి ఉఫ్ అంటూ ఊదింది. ఆమె అలా బొట్టు పెట్టగానే మనోడికి పిచ్చ హ్యాపీ వచ్చేసింది. భార్య అన్న హక్కుతోనే పెట్టాను, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు అంటూ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లీనా సంతోషంగా అర్జున్ దగ్గరికి వెళ్ళింది. హాయ్ అర్జున్. కాల్ కట్ చేసి, ఏంటి అంటాడు. ఏమైంది అర్జున్, నా ఫోన్ లిఫ్ట్ చేయవు, పైగా నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేశావు, నేను ఏం చేశానని అంత కోపం? నీ మీద నాకు కోపం ఏమీ లేదు లీనా, కాకపోతే ఒకప్పటి లైఫ్ అయితే కాదు నాది, అందుకే నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. ఒక్క మాట అర్జున్, నిన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నావు, మరి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశావు? అర్జున్కి ఏమీ అర్థం కాక, నేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి? ఫస్ట్ టైం నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయాను, అందుకే నువ్వు అది అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేశాను. కనీసం నా ప్రేమను చూసి అయినా నన్ను యాక్సెప్ట్ చేస్తావని, ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్. లీనా ఏడుస్తూ, మరి ఎలా కనపడుతున్నాను నీ కంటికి, నీ కోరిక తీర్చుకొని వెళ్ళిపోయావు. నేను కోటి ఆశలతో నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. షటప్, పిచ్చి పిచ్చిగా ఉందా? అర్జున్ చూడు, నీకు ముందుగానే చెప్పాను కదా, ప్రేమ దోమ ఇలాంటివి నాకు పడవు, జరిగింది అంతా మర్చిపోవాలి అని నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకునే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఏంటి ప్రేమ ఆవకాయ అంటున్నావు? లీనా ఏడుస్తూ అర్జున్ని హక్ చేసుకుని, నువ్వు అలా మాట్లాడుకు, నేను పిచ్చిదాన్ని అయిపోతాను. ప్లీజ్ అర్జున్, నాకు నువ్వు కావాలి, మొత్తం కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అర్జున్ని పిలుద్దామని వచ్చిన మహా లీనా అర్జున్ని హక్ చేసుకోవడం చూడగానే కంట్లో కన్నీరు బయటికి రానివ్వకుండా అలానే పక్కకు వెళ్ళి బాధగా అర్జున్ వైపు చూసింది. నువ్వు మారావు అర్జున్, నువ్వు మారతావని అనుకోవడం నా పిచ్చి భ్రమ. నువ్వు ఎంతగా ప్రేమని చూపించకపోతే తను నీ వెంట పడుతుంది, మీ ఇద్దరి మధ్యన ఎంత చొరవ లేకపోతే తను నిన్ను హక్ చేసుకుంటుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్న మహా అలానే చూసింది. వెంటనే లీనాని వెనక్కి నెట్టి, పిచ్చిగా మాట్లాడుకోలేనా, నాకు ఆల్రెడీ ఇంతకుముందే పెళ్ళయింది, దయచేసి నీ మనసులో ఫీలింగ్స్ అన్నీ కిల్ చేయి, లేదంటే నువ్వే నష్టపోతావు. ఎందుకు అర్జున్ ఇలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను? నేను బాగానే మాట్లాడుతున్నాను, దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు అంటూ చిరాగ్గా ముందుకు వెళ్ళాడు. ఏమైంది మహా, ఇక్కడ ఉన్నావు, గుడికి వచ్చావా? హర్ష మాటకి తేరుకొని, హర్ష, నువ్వు కూడా గుడికి వచ్చావా? లీనా నేను వచ్చాం. ఏమైంది, ఏడుస్తున్నావు? ఏం లేదు, కంట్లో నలకబడింది. అవునా, ముందు ఫేస్ కడుక్కో, చాలా డల్గా ఉంది నీ ఫేస్. కడుక్కుంటానులే, ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది, టైంకి నువ్వు వచ్చేయి మహా.
సరే హర్ష, అమ్మ నాన్న ఉన్నారు, ఇంకా నేను వెళ్తాను. సరే మహా. నడుస్తున్న మహా పడిపోతుంటే హర్ష వెంటనే ఆమె చేతిని పట్టుకుని, అసలు ఎక్కడ బుర్ర పెట్టి నడుస్తున్నావు? కొంచెం ఉంటే నడుం విరిగేది తెలుసా? అప్పుడే మహా కోసం వచ్చిన అర్జున్ హర్ష మహా చేతిని పట్టుకోవడం చూసి కోపంగా ముందుకు వచ్చాడు. నీకెన్నిసార్లు చెప్పాలి నా పెళ్ళాం చుట్టూ తోకలా తిరగద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? మహా కోపంగా హర్ష చేతిని పట్టుకుని, వీడు నా ఫ్రెండ్, కావాలని పని కట్టుకుని నా చేయి పట్టుకోలేదు, నేను పడిపోతుంటే పట్టుకున్నాడు. నీలా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం, పట్టుకోవడం, వలలో పడిపోయటం ఇలాంటివి హర్షకు చేత కావు. నువ్వు వాడి చేయి వదిలి మాట్లాడు. వదలను, ఏం చేస్తావు అంటూ కోపంగా చూసింది. వెంటనే మహా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని, ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఒక్కటే చెప్తాను, నువ్వు నా భార్య నీడని కూడా తాకడానికి వీల్లేదు హర్ష అంటూ మహాని లాక్కుపోయాడు. గుడి వెనక ఎవరూ లేకపోవడంతో మహా వెంటనే అర్జున్ చేతిని విసిరి కొట్టి, ముట్టుకున్నావంటే కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను. ఎంత ధైర్యం నీకు నా చేతిని పట్టుకోవటానికి? నేను పట్టుకోకుంటే అంత కోపం వస్తుంది, ఆ వెధవ పట్టుకుంటే నీకు కోపం రాలేదా? చెప్పాను కదా, వాడు నా ఫ్రెండ్, నీలా క్యారెక్టర్ లేనివాడు కాడు. ఆ మాటకి అర్జున్కి ఎక్కడలేని కోపం అక్కడికక్కడే మహా చెంపని పగలు కొట్టాలని అనిపించింది. కానీ కోపం తమాయించుకొని, నాకు కోపం రప్పించుకు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడితో మాట్లాడకని? చూడు, సంవత్సరం వరకే కదా నీ భార్యని, ఆ మాత్రానికి నువ్వు నా మీద పెత్తనం చేయాలని చూడకు. హర్ష నా క్లోజ్ ఫ్రెండ్, కంపెనీ బాస్, అందుకే నేను తనతో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడితే మధ్యలో నీకేంటి నొప్పి? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? ఆపు ఇంకా. నీలా పుట్టుకో అమ్మాయి గంటుకో కోరిక చెప్పున తిరిగే టైప్ కాదు హర్ష, తను చాలా మంచివాడు అంటూ మహా ఇంకా ఏదో చెప్పేలోపే వెంటనే మహాని స్పీడ్గా లాక్కుపోయి అక్కడే ఉన్న చెట్టు కానించి, నరికేస్తాను, నా ముందు వాడి గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను. మహా ఉక్రోషంగా, నరికే, నీకు బంధాల గురించి విలువ గురించి ఏం తెలుసు? అయినా వాడితో నేను ఎలా ఉంటే నీకెందుకు? ఎందుకంటే నేను ప్రేమించాను, నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇంకొకసారి వాడితో మాట్లాడినట్లు కనిపిస్తే వాడిని చంపేస్తాను. కోపంగా అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకుని, గుడిలో కూడా నీ బుద్ధిని చూపించుకోవటం నువ్వు మానుకోలేదు. పెళ్ళయి భార్య ఉన్నా కూడా నీకు వేరే అమ్మాయి కావాల్సి వచ్చింది. నిజంగానే నీకు సిగ్గులేదు. నువ్వొక తిరుగుబోతివి, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కామాంధుడివి. అసలు నీలాంటోడిని ప్రేమించినందుకు నన్ను నేను చొప్పు తీసుకుని కొట్టుకోవాలి. ఆ హర్ష ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసినా బాగుండేదేమో. నా జీవితం నిన్ను చేసుకున్నందుకు నరకం చూస్తున్నాను నేను అంటూ ఆవేశంలో నోటికొచ్చిందల్లా మాట్లాడింది మహా. కోపంగా ఆమెని చెట్టుకు లాక్ చేసి, ఇప్పుడైతే ఏమైంది? వెళ్ళి వాడికి ప్రపోజ్ చేయి, నేను దగ్గర ఉండి మీ పెళ్లి చేస్తాను. నీకు ఎలానో నేను సరిపోను కదా, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వాడితోనే, అదే ఆ హర్షగాడితోనే సంతోషంగా ఉండు. కోపంగా అర్జున్ చెంప పగలగొట్టి షర్ట్ కాలర్ పట్టుకొని, చంపేస్తాను నిన్ను. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నా మనసు నా తనువు అన్నీ నీకేరా, వేరే వాడిని ఎలా చేసుకుంటాను? నోటికి వచ్చిందల్లా వాగా వెంటే చంపేస్తాను. నిజంగా తప్పు చేశానురా నిన్ను ప్రేమించి. నువ్వు నన్ను గాయపరిచినా కూడా బలవంతంగా ఇదిగో ఈ తాళి కట్టించుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. నీకు విడాకులు ఇచ్చినా పాపం లేదు. మహా జుట్టు పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి, నువ్వు కాబట్టి బ్రతికిపోయావు, నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే చంపేసేవాణ్ణి. ఏ నరకం చూపిస్తున్నావేనా నువ్వు? నీకు మొగుడిని ఒక పరాయివాడి ముందు అవమానించినప్పుడు ఒక భార్యగా కొంచెం కూడా నీకు బాధ లేదా? నా భర్త మనసు ఎంత బాధపడుతుందని. అసలు ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు? మొగుడంటే లెక్కలేదు, ఫ్రెండ్ అంటే గౌరవం, భర్త అంటే అసహ్యం నీకు. ఎందుకే నువ్వు నా జీవితంలోకి వచ్చావు? నీకోసం అన్నీ వదులుకున్నాను, కానీ నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. మహా కోపంగా చూస్తూ, అవమానించడం కాదు, నేను కల్లారా చూశాను. ఆ లీనా నీకు ప్రపోజ్ చేయలేదా? హక్ చేసుకోలేదా? చెప్పు. రెస్టారెంట్ ఫోన్ చేసి ఇంపార్టెంట్ ఫోన్ అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళావు. నాకు ఎంత మండుతుంది. మెంటల్ దాని దగ్గరికి మోజుతో వెళ్ళలేదే, అదే నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసింది, అదే నన్ను హక్ చేసుకుంది. తనని తట్టి పంపించాను నేను. మీ మధ్య ఎంత రిలేషన్ లేకపోతే అది నీకొచ్చి ప్రపోజ్ చేస్తుంది? మరింతగా మహా ఫేస్ని దగ్గరికి తీసుకొని, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. చెప్తే నీకు అర్థం కాదా? హర్ష అంటే ఇష్టం ఉండదు, కానీ వాడి చెల్లి మాత్రం కావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ లీనా హర్ష చెల్లి, ఆ విషయం తెలియకుండానే తనతో నువ్వు అంటూ కోపంగా చూసింది. ఆ మాటకి అర్జున్ షాక్ అయి, హర్ష చెల్లి అనగానే కోపంగా మహా వైపు చూసి, అది ఎవరైనా సరే ఐ డోంట్ కేర్. ఇంకొకసారి వాడి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడినా, వాడి కంపెనీలో వర్క్ చేసిన ఆ అర్జున్ కోపం నువ్వు తట్టుకోలేవు మహా.
వాడి కంపెనీలోనే వర్క్ చేస్తాను అంటూ కోపంగా ముక్కుపుటాలు ఎగరేసింది. అర్జున్ పట్టుకి నడుం దగ్గర మంట పడుతున్నా, మరోవైపు జుట్టు లాగేస్తున్నా అలానే నొప్పి తట్టుకొని కోపంతో బుసలు కొడుతుంది. ఆమె ఊపిరి వెచ్చగా తన ఫేస్ని తాకుతున్న అర్జున్ కూడా అంతే కోపంగా మహా వైపు చూసి, వాడి కంపెనీలో నువ్వు వర్క్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు, చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కోపంగా అర్జున్ చేతి నుంచి విడిపించుకుని ఏడుస్తుంటే, నీ చావు చావ్వే, మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నావు, నాకు నేను చేస్తే కానీ నువ్వు సంతోషంగా ఉండవు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్తున్న అతని వైపు చూస్తుండిపోయింది మహా. మహా మహా అంటూ సంగీత పిలుపు వినిపించడంతో వస్తున్నానమ్మా అంటూ కన్నీరు తుడుచుకొని, ఏమైందమ్మా, అల్లుడు గారేంటి అలా సడన్గా వెళ్ళిపోయారు, పైగా కోపంగా ఉన్నారు, ఏమైంది మహా, నువ్వేమన్నా అన్నావా? చిచి అలాంటిదేమీ లేదమ్మా, ఆయనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ప్రాజెక్ట్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగిందంట, అందుకే కోపంగా వెళ్ళారు. అవునా, అయితే పద ఇంటికి వెళ్ళాలి, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా. సరే అమ్మా. కోపంగా కార్ ఆఫీస్ ముందు విసురుగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు అర్జున్. అప్పుడే లోపలికి వచ్చాడు చరణ్. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు అంటూ తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని, చరణ్ నిన్ను ఒకటి అడగనా? ఏంట్రా? నేను ఒక క్యారెక్టర్ లేని వెధవనా, ఒక కామాంధుడినా? అర్జున్ లేదు చెప్పురా. చరణ్ నవ్వి, ఒకప్పటి అర్జున్కి ఇప్పటికీ చాలా తేడా ఉందిరా, నువ్వు బంగారంరా, ఒక అమ్మాయికి ఇష్టమైతేనే నీ సంతోషం తీర్చుకునేవాడివి, అందులో నీ తప్పు ఎంత ఉందో నీతో పాటు సుఖం కోసం వచ్చిన అమ్మాయి తప్పు అంతే ఉంది. అవన్నీ వదులుకొని కేవలం మహాప్రేమ కోసం నువ్వు చాలా మారిపోయావు. ఎంతగా అంటే చివరికి నిన్ను నువ్వు మర్చిపోయేలా. నీ క్యారెక్టర్ అందరిలా కాదురా, నువ్వు ఒక గొప్ప మనిషివి, అందరూ నువ్వు చేసే పనులే చూస్తున్నారు కానీ నీ మనసుని చూడటం లేదు. నీది గొప్ప మనసురా, నీ గురించి నాకు తెలీదా? అయినా ఎందుకు ఇప్పుడు ఇలా అడిగావు? ఏం లేదురా అంటూ కళ్ళు తెరిచి లీనా హర్షగాడి చెల్లి. ఏంటి? అవును, ప్రపోజ్ చేసింది నాకు అంటూ గుడిలో జరిగిందంతా చెప్పాడు. మహాకి తనకి మధ్య జరిగిన గొడవ మాత్రం చెప్పలేదు. మరి నువ్వు ఏం చేశావు? రిజెక్ట్ చేశాను అంటూ ఏదో ఆలోచిస్తున్నాడు అర్జున్. మనసు అయితే మనసులో లేదు, కేవలం మహా మాటలే గుర్తొస్తున్నాయి. చరణ్ ఆఫీస్ చూసుకో, నేను ఒకసారి బయటికి వెళ్తాను. ఎక్కడికి రా? బయటికి అంటూ కార్ కేసు తీసుకుని వేగంగా బయటికి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.